నిన్న తిన్మార్ మల్లన్న అసెంబ్లీలో ఒక పెద్ద ప్రతిపాదన చేసినట్టు బిల్డప్ ఇచ్చింది. ఏమంటాడు? తెలుగు తల్లి ఫ్లైఓవర్ని అధ్యక్ష జర తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా చేయాలని మా మంత్రులు బట్టి విక్రమార్క గారు, రాజనరసింహ గారు పెద్దల సమక్షంలో విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష అని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. మేము ఒక మాట అంటున్నాం, తిన్మార్ మల్లన్న నువ్వు అన్నది మంచిదే, అది మారుద్దాం, తెలుగు తల్లి పేరును మార్చి తెలంగాణ తల్లి అని పెడదాం. అలాగే ఇందిరమ్మ ఇండ్లను తీసేసి తెలంగాణ తల్లి ఇండ్లని ఒక పేరు మారవాలి. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చి తెలంగాణ తల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మారవాలి. రాజీవ్ గృహకల్ప అని తీసేసి తెలంగాణ తల్లి గృహకల్ప అని మారవాలి. ఇందిరమ్మ అభయాస్తం తీసేసి తెలంగాణ తల్లి అభయాస్తం అని మార్చాలి. వీటికి సిద్ధమేనా? వీటిని ఇదే అసెంబ్లీ సెషన్స్లో మళ్ళీ లేవదీస్తావా ఈ ప్రశ్నలను? నిన్న బాగానే అడిగినావు, తెలివికల్లోని లెక్క తెలుగు తల్లి అని పేరు తీసేసి తెలంగాణ తల్లి అని పెట్టుకున్నావు, మంచిదే డిమాండ్, దానికి మేము వ్యతిరేకతం కాదు. కానీ ఏ పోరాడిండని, ఏం పీక్ కట్టలు కట్టిండని రాజీవ్ గాంధీ పేరుని తెలంగాణ ఎయిర్పోర్ట్కు పెట్టిండు. కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తీసేసి తెలంగాణ తల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టండి. అభయాస్తం ఇందిరాగాంధీ అభయాస్తం అని తీసేసి తెలంగాణ తల్లి అభయాస్తం అని పెట్టండి. ఇందిరాగాంధీ ఇండ్లని తీసేసి తెలంగాణ తల్లి ఇండ్లని పెట్టండి. ఇట్లా పెట్టినప్పుడు నువ్వు చేసిన డిమాండ్కి నిజంగా ఒక అర్థం ఉంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు, నెహ్రూ రాజ్గారి యోజన అనే పథకము, ఇవన్నీ పెట్టుకుంటూ పోతారు. మరి మళ్ళా నిన్నే అడుగుతున్నా, నిన్న చాలా తెలివికల్లో లెక్క చాలా గొప్ప ప్రశ్న అడిగినట్టు ఆడ బిల్డప్ చేసే ప్రయత్నం చేసినావు. మరి ఇన్ని ఉన్నాయి మన తెలంగాణలో. తెలుగు తల్లి అంటే తెలుగు తల్లే, మనం తెలుగు వాళ్ళమే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు వాళ్ళే. మరి గీ రాజీవ్ గాంధీ ఎక్కడి నుండి వచ్చే, గీ ఇందిరాగాంధీ ఎక్కడి నుండి వచ్చే, గీ నెహ్రూ ఎక్కడి నుండి వచ్చే, నీ రాహుల్ గాంధీ ఎక్కడి నుండి వచ్చే? మరి వీళ్ళ పేరు తీసేయాలా వద్దా? ఇక నిన్న మరి బీసీ 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 అని వరుతావుగా రోజు సవాళ్ళకు పోయి బీసీలకు సంబంధించి మాట్లాడినావా? ఇప్పుడు ఇంకా 16 రోజులు ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్. ఇప్పుడు నీ భాగోతం నువ్వు కాంగ్రెస్ బానిసవా, నువ్వు కాంగ్రెస్ చెంచావా కాదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి తక్షణమే తెలుగు తల్లి ఫ్లైఓవర్ తీసేసి తెలంగాణ తల్లి పెట్టవలసిందే. రాజీవ్ గాంధీ పేరు తీసేసి తెలంగాణ తల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టవలసిందే. ఇందిరమ్మ అభయాస్తం అని తీసేసి తెలంగాణ తల్లి అభయాస్తం అని పెట్టవలసిందే. ఇప్పుడు వస్తుంది నీకు బుద్ధి. ఇంకా లేకపోతే నువ్వు కాంగ్రెస్ చెంచా కానివే, ఢిల్లీకి గులాంవే. ఇది బాగా అర్థమైపోతుంది అందరికీ. అన్న తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టమను, అదే అడుగుతున్నాం మనం. మంచిగా అడిగారన్న, థ్యాంక్ యూ మిత్రమా. వినయ్ క్లాస్ రేవంత్ రెడ్డి పక్క పని చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అన్న, మీరు మీ పాలమూరు ప్రతాప్. హాయ్ పాలమూరు ప్రతాప్. తెలంగాణ తల్లి 4 ఇగో నిన్న నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. తెలంగాణ తల్లి నగలు ఎవడు మాయం చేసిండా, తెలంగాణ తల్లి కిరీటం ఎవడు మాయం చేసిండా, తెలంగాణ తల్లి ముక్కు పుడికి ఎవడు మాయం చేసిండా అని ట్రోలింగ్ జరుగుతుంది. ఆ తెలంగాణ తల్లి విగ్రహము, ఆ కిరీటము, ఆ నగలు అవన్నీ అట మల్లిగాడు ఎత్తుకపోయిండట. ఇగో ఈ C-2025 అని తెలంగాణ తల్లి నగలు మల్లిగాడు ఎత్తుకెళ్ళినాడా అని పెట్టిండు. ఏమో మరి ఎత్తుకెళ్ళినాడో ఎందుకంటే వాడు మొన్న మా తల్లి, మా అమ్మ అంటాడు వాడు. ఇప్పుడు తెలంగాణ తల్లి వీని ఎత్తుకొని ఆయో అని లాడించినట్టు, వీని సంకనెత్తుకొని తిరిగినట్టు, బిడ్డ అన్నం తిన్నామని రాగానే గంజులకి వెళ్ళి తీసి వీనికి అన్నం పెంచినట్టు, వీని ముక్కు మూతి దూడిచినట్టు, తెలంగాణ తల్లి వీన్నే ఎత్తుకొని పెంచినట్టు చేసిండు. ఎవ్వరు అట్లా మాట్లాడలే వీని లెక్క. మా అమ్మని చూసినట్టు అవుతాను, మా ఇంట్లో మా అమ్మని చూసినట్టు అవుతాను. ప్రతి కలెక్టర్ ఆఫీస్లో పెట్టా తెలంగాణ మా తల్లి అంటాడు. తెలంగాణ తల్లి అంటే అయిపోతుంది గంత ఉచ్చిలి కథ ఎందుకు ఉచ్చిలి మల్లేషు? మరి ఇప్పుడు మీ అమ్మే అని కొంపదీసి ఆ నగలు తీసుకపోయి కుదబెట్టుకొచ్చుకున్నావా? మా అమ్మే అన్న కదా అని ఆ విగ్రహాన్ని ఎత్తుకపోయి, ఆ నగలు ఎత్తుకపోయి కుదబెట్టుకొని రాత్రి వరకు వేసినావా? ఆడే ఎత్తుకపోయి ఉంటాడు దొంగ.
బద్మాషి దొంగ ఛాయ్ పైసలు అడుక్కున్నాడు నగలు కనబడితే ఊక్కుంటాడు దోసుకపోతే ఊక్కుంటాడు. ఛాయ్ పైసలే ఇర్రన్నా ఛాయ్ పైసలే ఇర్రన్నా అని దీనంగా అడిగిండా, ఛాయ్ పైసలు ఎత్తుకపోయిండా? మరి గింత బంగారం కనబడితే ఒంటి మీద ఊకుంటాడా? ఎత్తుకపోతే ఊకుంటాడు దొంగ. ఆ దొంగే ఎత్తుకపోయి ఉంటాడు. అందుకే ఆ తల్లి మొత్తం బోసిపోయింది. ఇక వీడియోపై సర్జరీ చేపించుకొచ్చిండు తల్లికి. రూపం అయితే రూపం సర్జరీ చేపించుకొచ్చిండు.